ఓం శాంతి 25/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, నేను కర్మేంద్రియ జీత్తుగా అయ్యానా? కర్మేంద్రియాలను జయించానా? నా మాట వింటున్నాయా? ఏ కర్మేంద్రియము నన్ను మోసం చేయడం లేదు కదా. ఇప్పటి వరకు కర్మేంద్రియాలు ద్వాపరయుగం నుండి మోసం చేస్తూ వచ్చాయి. అలా లేదు కదా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. ప్రశ్న: కర్మాతీతులుగా అయ్యేందుకు పిల్లలైన మీరు స్వయంతో ఏ ప్రతిజ్ఞ చేసుకోవాలి? జవాబు: ఏ కర్మేంద్రియము ఎప్పుడూ చంచలం అవ్వరాదు. నేను నా కర్మేంద్రియాలను నా వశంలో ఉంచుకోవాల్సిందే. బాబా ఇచ్చిన ప్రతి ప్రతిజ్ఞను, ప్రతి ఆజ్ఞను అమలులోకి తప్పకుండా తీసుకొని రావాలి అని స్వయంతో స్వయం ప్రతిజ్ఞ చేసుకోవాలి. బాబా చెప్తారు, మధురమైన పిల్లలారా, కర్మాతీతులుగా అవ్వాలి అంటే ఏ కర్మేంద్రియంతోనూ వికర్మ, పాపకర్మ చేయకండి. మాయ చాలా శక్తివంతమైనది. కళ్ళు కూడా చాలా మోసం చేస్తాయి కనుక స్వయాన్ని సంభాలన చేసుకోండి. ఓం శాంతి. పిల్లల ఆత్మ అభిమానులుగా కూర్చున్నారా? ఇలా మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి. ప్రతి విషయంలో స్వయాన్ని ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. నేను ఆత్మ అభిమానిగా కూర్చున్నానా? తండ్రిని స్మృతి చేస్తున్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి అని బాబా యుక్తిని తెలియజేస్తారు. ఎందుకంటే ఇది మీ ఆత్మిక సైన్యం. ఆ సైన్యంలో సదా యువకులనే చేర్చుకుంటారు. ఈ సైన్యంలో 14-15 సంవత్సరాల యువకులు కూడా ఉన్నారు. 90 సంవత్సరాల వృద్ధులు కూడా ఉన్నారు. వారే కాక చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ సైన్యం మాయపై విజయం పొందేందుకు తయారు చేయబడింది. ప్రతి ఒక్కరూ మాయపై విజయం పొంది బాబా నుండి అనంతమైన ఆస్తిని తీసుకోవాలి. ఎందుకంటే మాయ చాలా కఠినమైనది, మాయ చాలా ప్రబలమైనది అని స్వయంగా పిల్లలకు కూడా తెలుసు. ప్రతి కర్మేంద్రియము చాలా మోసం చేస్తుంది. మొట్టమొదట అన్నిటికంటే ఎక్కువగా మోసం చేసే కర్మేంద్రియం ఏది? కళ్ళు. అన్నింటికన్నా ఎక్కువగా మోసం చేస్తాయి. తన పత్ని ఉన్నప్పటికీ, పతి ఉన్నప్పటికీ ఎవరైనా అందమైన వారిని చూసినప్పుడు తక్షణం ఆ వైపు ఆకర్షింపబడతాయి. కళ్ళు చాలా మోసం చేస్తాయి. చూస్తేనే కదా ఆకర్షణ. అప్పుడే వారితో మాట్లాడడం ఇలాంటివన్నీ జరిగేది కళ్ళ ద్వారానే. వారిని స్పర్శించాలి, తాకాలి, ఇలాంటి ఆలోచనలు కూడా కలుగుతాయి. మీరు బ్రహ్మకుమార్ కుమారీలు, సోదర సోదరీలు ఒక విధంగా, ఇంకొక విధంగా ఆత్మ సోదరాత్మలు అని సదా బుద్ధిలో ఉంచుకోండి అని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇందులో మాయ చాలా గుప్తంగా మోసం చేస్తుంది కనుక పూర్తి రోజులో ఏ ఏ కర్మేంద్రియాలు మోసం చేశాయి అని చార్టులో కూడా వ్రాయాలి. ఈ కళ్ళు అన్నింటికన్నా పెద్ద శత్రువు. ఫలానా వారిని చూశాము, మా దృష్టి వెళ్ళింది అని చార్ట్లో వ్రాయాలి. సూరదాస్ ఉదాహరణ ఉంది కదా. ఇలా దృష్టి వెళ్ళినందుకు తన కళ్ళను తానే తొలగించుకున్నాడు. స్వయాన్ని పరిశీలన చేసుకుంటే మీకు మీరు కళ్ళు చాలా మోసం చేస్తాయి అని తెలుస్తుంది. ఎవరైనా అందంగా ఉన్న వారిని చూసినట్లయితే తమ పత్నిని కూడా వదిలి, లేదా ఈ కాలంలో అయితే పతిని కూడా వదిలి వారికి బలిహారి అవుతారు. ఎవరైనా పాడడంలో చురుకుగా ఉండి బాగా అలంకరించుకొని ఉంటే తక్షణం కళ్ళు చంచలమైపోతాయి. అందుకే ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి అని బాబా చెప్తారు. భలే సర్వీస్ కూడా చేస్తారు, కానీ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ శత్రువుపై పూర్తి గమనం ఉంచాలి. లేకుంటే మీరు మీ పదవిని భ్రష్టం చేసుకుంటారు. ఫలానా వారిని చూసినప్పుడు మా దృష్టి వెళ్ళింది అని తెలివైన పిల్లలు తమ డైరీలో నోట్ చేసుకొని తమకు తామే శిక్షను విధించుకోవాలి. భక్తి మార్గంలో కూడా పూజ చేసే సమయంలో బుద్ధి అటు ఇటు పరుగులు పెడుతూ వారు తమను తాము గిల్లుకుంటారు. అంటే అక్కడ ఇక్కడ మనస్సు వెళ్ళిపోయింది అంటే గిల్లుకుంటారు. అలాగైనా స్మృతి వస్తుంది అని. కనుక ఎప్పుడైనా ఎవరైనా అటువంటి స్త్రీ ఎదురుగా వస్తే లేదా పురుషుడు ఎదురుగా వస్తే
వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడే నిల్చొని చూడరాదు. కళ్ళు చాలా మోసం చేస్తాయి. అందుకే సన్యాసులు కళ్ళు మూసుకొని కూర్చుంటారు. పురుషులను ముందు భాగంలో, స్త్రీలను వెనుక భాగంలో కూర్చోబెడతారు. ముందు స్త్రీలు ఉంటే వారి వైపు మాకు దృష్టి వెళ్తుంది అని. కొందరు స్త్రీలను అస్సలు చూడరు. పిల్లలైన మీరు చాలా శ్రమ పడాలి. విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోవడం చిన్న మాట ఏమీ కాదు. వారు 10, 12, 20,000, 1-2 లక్షలు, కోట్లు ఇలాగ జమ చేస్తారు. కానీ అదంతా ఇప్పుడు సమాప్తం అయిపోతుంది. కోట్లు సంపాదించినంత వెళ్ళిపోవాల్సిందే. పిల్లలైన మీకు అవినాశి ఆస్తి లభిస్తుంది. మీకు అన్నీ ప్రాప్తిస్తాయి. ఏ వస్తువునైనా ప్రాప్తి చేసుకునేందుకు అక్కడ కష్టపడే అవసరం ఉండదు. కలియుగం అంత్యానికి, సత్యుగం ఆదికి, రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ పనికి వచ్చే వస్తువు ఏదీ లేదు. ఇప్పుడు ఇది మీ పురుషోత్తమ సంగమ యుగం. పురుషోత్తమ అను శబ్దాన్ని తప్పకుండా వ్రాయాలి. మనుషుల నుండి దేవతలుగా చేసే ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మనుష్యులు పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు. స్వర్గాన్ని చూడలేని వారు చాలామంది ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలారా, మీ ధర్మం చాలా సుఖమునిచ్చేది. మనుషులకి ఏమీ తెలియదు. స్వర్గం అంటే ఏంటో భారత్ వాసులు కూడా మర్చిపోయారు. ఒకప్పుడు స్వర్గం ఉండేది అని స్వయం క్రైస్తవులు కూడా చెప్తారు. ఈ లక్ష్మీ నారాయణలను దేవీ దేవతలు అని అంటారు కదా. కనుక తప్పకుండా భగవంతుడే వారిని అలా తయారు చేస్తారు. చాలా శ్రమ పడాలి అని బాబా చెప్తారు. ఏ కర్మేంద్రియము మమ్ములను మోసం చేసిందో అని రోజు మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి. నోరు కూడా చాలా మోసం చేస్తుంది. మొదట బ్రహ్మబాబా ఉన్నప్పుడు కచేరీ జరుగుతూ ఉండేది. అందరూ తమ తప్పులు తెలియజేసేవారు. మేం ఫలానా వస్తువును దాచుకొని తిన్నాము అని కూడా స్పష్టంగా చెప్పేవారు. ఇలా మాయ యుద్ధం చేస్తుంది అని మంచి మంచి గొప్ప ఇంటి పిల్లలు కూడా చెప్పేసేవారు. దాచుకొని తినడం కూడా దొంగతనమే. అది కూడా శివబాబా యజ్ఞంలో దొంగతనం. ఇది చాలా చెడ్డది. 1 పైసా దొంగలించినా, 1,00,000 దొంగలించినా ఒక్కటే. 2 సమానమే. చిన్న దొంగ అయినా గజ దొంగతో సమానమే. మాయ ఒక్కసారిగా ముక్కు పట్టుకుంటుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. చెడ్డ అలవాటు ఉంటే మీరేమవుతారు? స్వర్గానికి వెళ్ళడం పెద్ద విషయమేమీ కాదు. కానీ అందులో పదవులు కూడా ఉంటాయి కదా. రాజు ఎక్కడ, ప్రజలు ఎక్కడ, ఎంత తేడా. కనుక కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. వాటిని చాలా సంభాలన చేసుకోవాలి. ఉన్నత పదవిని పొందాలి అంటే పూర్తిగా బాబా ఆజ్ఞానుసారం నడవాలి. బాబా ఆజ్ఞానిస్తారు. మాయ మధ్యలో వచ్చి విఘ్నాలను వేస్తుంది, నడవనివ్వదు. బాబా చెప్తారు, మర్చిపోకండి, లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాప పడతారు. ఫెయిల్ అయ్యే వారికి సాక్షాత్కారం కూడా జరుగుతుంది. నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని మీరంటారు, కానీ స్వయాన్ని ప్రశ్నించుకోండి. మీ లెక్కాచారాన్ని తీయండి. కష్టపడి అర్థం చేసుకొని అమలులోకి తెచ్చేవారు చాలామంది ఉన్నారైతే దీని ద్వారా మీ ఉన్నతి చాలా జరుగుతుంది అని బాబా చెప్తారు. రోజంతటి లెక్కాచారాన్ని తీయాలి. ఏమేం చేశారు. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఎవరినైనా చూసినప్పుడు ఈవిడ చాలా బాగుంది అని, ఆయన చాలా బాగున్నారు, మాట్లాడాలి అని ఆలోచనలు వస్తాయి. ఈమెకి ఏదైనా వస్తువు బహుమతిగా ఇవ్వాలి, ఇది తినిపించాలి అని చింతన కూడా నడుస్తూ ఉంటుంది. ఇందులో చాలా ఎక్కువ శ్రమ ఉంది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ఇది రావణ రాజ్యం కదా. తండ్రి చెప్తారు, అక్కడ చింతించాల్సిన విషయాలు ఏవి ఉండవు. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే ఉండదు. స్వర్గంలో చింత అనే మాటే ఉండదు. అక్కడ కూడా చింత ఉంటే మరి నరకానికి స్వర్గానికి తేడా ఏముంటుంది? పిల్లలైన మీరు చాలా చాలా ఉన్నత పదవిని పొందేందుకు భగవంతుడి ద్వారా చదువుతున్నారు. బాబా చెప్తారు, మాయ నిందింపజేస్తుంది. మీరు నాకు అపకారం చేశారు, నేను మీకు ఉపకారం చేస్తున్నాను. పిల్లలారా, మీరు ఒకవేళ
కుదృష్టి అంటే చెడు దృష్టిని ఉంచుకుంటే మీకు మీరే నష్టం చేసుకుంటారు. గమ్యము చాలా పెద్దది కనుక ఏ వికర్మలు చేయలేదు కదా, ఎవ్వరిని మోసం చేయలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోమని బాబా చెప్తారు. ఇప్పుడు వికర్మాజీతులుగా అవ్వాలి. వికర్మాజీతు శకం గురించి మీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. బాబా చెప్తారు వికర్మాజీతులు పాపం లేకుండా చేసుకుంటే, అస్సలు లేకుండా, అప్పుడు వికర్మాజీతు శకం ప్రారంభమవుతుంది స్వర్గం నుండి. మళ్ళీ వికర్మల యొక్క శకం ద్వాపరయుగం నుండి ప్రారంభమవుతుంది. వికర్మాజీతులుగా ఈ 5000 సంవత్సరాలైంది. మళ్ళీ వికర్మలు చేయడం వలన వామ మార్గంలోకి వెళ్తారు. కర్మ పని, అకర్మ శ్రేష్టమైన పని, పుణ్యం పని, వికర్మ పాపము అనే పదాలు ఉన్నాయి కదా. మాయా రాజ్యంలో మనుషులు ఏ కర్మ చేసినా అది వికర్మనే అవుతోంది. సత్యుగంలో వికారాలు ఉండవు కనుక ఏ వికర్మలు జరగవు. ఇది కూడా మీకు తెలుసు. ఎందుకంటే మీకు జ్ఞానం 3వ నేత్రం లభించింది. మీరు త్రినేత్రులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా త్రినేత్రులుగా తయారు చేయవారు ఒక్క బాబాయే. మీరు ఆస్తికులు కనుక త్రికాలదర్శులు. పూర్తి డ్రామా రహస్యం మీ బుద్ధిలో ఉంది. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనం, 84 జన్మల చక్రము. మళ్ళీ ఇతర ధర్మాలు వృద్ధి చెందుతాయి. వారు ఎవ్వరూ సద్గతి ఇవ్వలేరు. వారిని గురువు అని కూడా అనలేరు. సర్వులకు సద్గతి ఇచ్చేవారు ఒక్క బాబా మాత్రమే. ఇప్పుడు సర్వులకు సద్గతి జరుగుతోంది. వారు ధర్మస్థాపకులు అని పిలువబడతారు, గురువులు కాదు. ధర్మస్థాపకులు ధర్మస్థాపనకు నిమిత్తం అవుతారు. అలాంటి వారు సద్గతి ఇవ్వరు. వారిని స్మృతి చేయడం వలన ఎలాంటి సద్గతి కలగదు. వికర్మలు వినాశనం కావు. అదంతా భక్తి మార్గం. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, మాయ చాలా కఠినమైనది. దీనిని గురించే గొడవలు జరుగుతాయి. మీరు శివశక్తి, పాండవ సైన్యం, మీరంతా మార్గదర్శకులు. శాంతిధామము, సుఖధామాలకు మార్గం తెలియజేస్తారు. నిజమైన గైడ్స్ మీరే. బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి అని. మళ్ళీ మీరు పాపకర్మలు చేసినట్లయితే 100 రెట్ల పాపం అంటుకుంటుంది అని అందరికీ చెప్తారు. సాధ్యమైనంత వరకు ఏ వికర్మలు చేయరాదు. కర్మేంద్రియాలు చాలా మోసం చేస్తాయి. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తండ్రి అర్థం చేసుకుంటారు. పిల్లలను మాయ ద్వారా ఈ తుఫానుల్లాంటివి మోసగిస్తాయి. స్త్రీ పురుషులు అని భావించడం వలన తుఫానులు వస్తాయి. ఆత్మలని భావించాలి కనుక ఈ కళ్ళపై ఎంత అధికారాన్ని ఉంచుకోవాలి. మీరు శివబాబాకు పిల్లలు. తండ్రితో ప్రతిజ్ఞ చేసి రాఖీ కూడా కట్టుకుంటారు. అయినా మాయ మోసం చేస్తుంది, తర్వాత తప్పించుకోలేరు. కర్మేంద్రియాలు ఎప్పుడు వశంలో ఉంటాయో అప్పుడు కర్మాతీత స్థితి ఏర్పడగలదు. మేము లక్ష్మీనారాయణలుగా అవుతాము అని చెప్పడం సులభమే, కానీ తెలివి కూడా కావాలి కదా. తండ్రి చెప్తున్నారు, నా ఆజ్ఞను అమలు చేయండి. బాబా బాబా అని అంటూ ఉండండి. బాబా నుండి మీరు పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు. ఇలాంటి టీచర్ ఎప్పుడూ ఎక్కడా లభించరు. ఈ విషయాలన్నీ దేవతలకు కూడా తెలియకుంటే తర్వాత వచ్చే ధర్మాల వారికి ఎలా తెలుస్తాయి? బాబా చెప్తారు, నేనేం చెప్పినా ఇది శివబాబా చెప్తున్నారు అని భావించండి. బ్రహ్మబాబా చెప్తున్నారు అని అనుకోకండి. ఇతను నా రథం. ఇతడేం చెప్తాడు? ఇతడేం చేస్తాడు? పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇచ్చేది నేను. ఈ రథం ఇయ్యనివ్వడు కదా. ఇప్పుడు ఇతడు పూర్తిగా ఏమీ తెలియనటువంటి వాడిగా, బెగ్గర్గా ఉన్నారు. ఇతను కూడా బాబా నుండి ఆస్తి తీసుకుంటాడు. ఎలాగైతే మీరు పురుషార్థం చేస్తున్నారో అలా ఇతడు కూడా పురుషార్థం చేస్తాడు. ఇతను కూడా విద్యార్థి జీవితంలో ఉన్నాడు. ఈ రథము లోను తీసుకోబడింది, తమో ప్రధానమైనది. మీరు పూజ్య దేవి దేవతలుగా అయ్యేందుకు మనుషుల నుండి దేవతలుగా కావటానికి చదువుతున్నారు.
ఎవరి భాగ్యంలోనైనా లేకుంటే శివబాబా ఎలా చదివిస్తారు? నాకు సంశయం ఉంది, నాకు అర్థం అవ్వడం లేదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు. తండ్రి స్మృతి లేకుండా వికర్మలు వినాశనము కావు, పాపము సమాప్తము కాదు, శిక్షలు పూర్తిగా అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతోంది. రాజులకు ఎంతోమంది దాసీలు ఉంటారు. ఈ బాబాకు రాజులతో సంబంధం ఉండేది, బ్రహ్మబాబాకు. అప్పుడు దాసీలను కట్నంగా ఇస్తారు. ఇక్కడే ఇంతమంది దాసీలు ఉన్నప్పుడు సత్యుగంలో ఇక ఎందరు ఉంటారు? ఇక్కడ కూడా రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారో బాబాకు తెలుసు. ఈ సమయంలో మరణిస్తే ఏ పదవిని పొందుతారో ప్రతి ఒక్కరి లెక్కాచారం ద్వారా బాబా తెలియజేయగలరు. చివరిలో కర్మాతీత అవస్థను అందరూ నెంబర్ వారుగా పొందుతారు. ఇది సంపాదన. సంపాదనలో మనుషులు చాలా బిజీగా ఉంటారు. భోజనం చేస్తున్నా ఫోను చెవిపై ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు జ్ఞానాన్ని తెలుసుకోలేరంటే బాగా అర్థం చేసుకోలేరు. ఇక్కడికి పేదవారు సాధారణమైన వారే వస్తారు. ధనవంతులు సమయం ఎక్కడుంది మాకు అని అంటారు. అరే, కేవలము తండ్రిని స్మృతి చేస్తే వికర్మల వినాశనం అవుతాయి. కనుక బాబా మధురాతి మధురమైన పిల్లలకు పదే పదే తెలియజేస్తారు. ప్రతి ఒక్కరికి సందేశాన్ని ఇవ్వాలి. శివబాబా వచ్చి ఉన్నారు అని మాకు తెలియదు అని ఎవ్వరూ అనరాదు. రోజంతా బాబా బాబా అని అంటూ ఉండండి. కొంతమంది పిల్లలు చాలా స్మృతి చేస్తారు. శివబాబా అని అనడంతోనే కొందరి పిల్లలకు ప్రేమతో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎప్పుడు వెళ్ళి తండ్రిని కలుస్తామా అని అనుకుంటారు. చూడకపోయినా వారు తపిస్తూ ఉంటారు. కానీ కొందరు చూసినా నమ్మరు. వారైతే బంధనాలలో ఉండేవారు దూరంగా కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంటారు. వీరేమో ఏ బంధనము లేకపోయినా పూర్తిగా అనుభవము చేసుకోలేరు. అద్భుతం కదా. అనేక మందికి బ్రహ్మ సాక్షాత్కారం కూడా జరుగుతూ ఉంటుంది. ముందు ముందు చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. మనుషులు మరణించే సమయంలో భగవంతుని స్మృతి చేయమని చాలామంది చెప్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి. తండ్రి చెప్తారు, పిల్లలు పురుషార్థంలో మేకప్ చేసుకుంటూ ఉండండి, త్వరగా ముందుకు వెళ్ళండి. అవకాశం లభించినప్పుడు త్వరగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. సంపాదన చాలా గొప్పది. కొంతమందికి ఎంత అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు. అలా అవ్వరాదు అని తండ్రి చెప్తారు. మీ కళ్యాణాన్ని చేసుకోండి, తండ్రి శ్రీమతాన్ని అనుసరించండి. తండ్రి మిమ్ములను పురుషులలో ఉత్తములుగా తయారు చేస్తారు. ఇదే మీ ముఖ్య ఉద్దేశ్యం. బాబా సర్వీస్ కొరకు చాలా యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. మీరు అంతా నిజమే చెప్తున్నారు అని అందరూ అర్థం చేసుకోవాలి. ఈ యుద్ధము ద్వారానే పూర్తి ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో సుఖశాంతులు ఏర్పడతాయి. ఇలాంటి కరపత్రాలను అన్ని భాషలలో ముద్రించాల్సి ఉంటుంది. భారతదేశం ఎంత పెద్దది మాకు తెలియదు అని జ్ఞానం ఎవ్వరూ చెప్పరాదు. ప్రతి ఒక్కరికి తెలియాలి. అరే, విమానాల నుండి కరపత్రాలను వేయండి. కరపత్రాలను వేశాము, వార్తాపత్రికల్లో వేశాము, మీరు మేల్కోలేదు అని మీరు అంటారు. ఇది కూడా చూపించండి. ఎందుకంటే ఇది కూడా చూపించబడింది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్వయంలో ఏ చెడు అలవాట్లు ఉన్నాయో వాటిని బాగా పరిశీలించి తొలగించుకునేందుకు శ్రమ చేయాలి. మీ సత్యమైన లెక్కాచారాన్ని చార్టును ఉంచుకోవాలి. తండ్రి ఆదేశానుసారం నడవాలి. సెకండ్ పాయింట్, తండ్రికి చెడ్డ పేరు తెచ్చే కర్మలేవి చేయరాదు.
మీ ఉన్నతి గురించి గమనం ఉంచుకోవాలి. కొద్దిగానైనా చెడు దృష్టి ఉండరాదు. వరదానము స్థూలము మరియు సూక్ష్మంలో ప్రతి ఆజ్ఞను పాలన చేసే సంపూర్ణ ఆజ్ఞాకారి భవ. ఏ పిల్లలైతే సూక్ష్మ ఆజ్ఞను పాలన చేస్తారో వారికై స్థూలమైన ఆజ్ఞను పాలన చేసే శక్తి వస్తుంది. సూక్ష్మంగా ఉంటాయి కొన్ని. మరియు ముఖ్యమైన ఆజ్ఞలు ఏమిటి అంటే నిరంతరము స్మృతిలో ఉండండి, లేక మనస వాచ కర్మల ద్వారా పవిత్రంగా అవ్వండి. సంకల్పంలో కూడా పవిత్రత మరియు అశుద్ధత ఉండరాదు. ఒకవేళ సంకల్పంలో కూడా పాత అశుద్ధ సంస్కారము టచ్ చేస్తే సంపూర్ణ వైష్ణవులు లేక సంపూర్ణ పవిత్రులని అనరు. అందువలన ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా నడవరాదు. అప్పుడు సంపూర్ణ ఆజ్ఞాకారులు అని అంటారు. స్లోగన్: తండ్రిని తెలుసుకొని హృదయపూర్వకంగా బాబా అని అనటం అన్నింటికంటే గొప్ప విశేషత. అవ్యక్త సూచన సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఏకరస స్థితిని తయారు చేసుకునేందుకు కర్మయోగిగా అవ్వండి. కర్మలు చేస్తున్న యోగంలో ఉండాలి. కర్మయోగుల ముందుకు ఎలాంటి వారు వచ్చినా వారు స్వయం సదా న్యారాగా అతీతంగా ప్రియంగా ఉంటారు. వీరిది ఈ పాత్ర నడుస్తోంది అని జ్ఞానం ద్వారా తెలుసుకుంటారు. వారు మంచిని మంచిగా భావించి సాక్షిగా అయి చూస్తారు. చెడ్డవారిని దయా హృదయులుగా అయ్యి దయా దృష్టితో పరివర్తన చేసే శుభ భావనతో సాక్షిగా ఉండి చూస్తారు. ఇదే ఏకర స్థితిని తయారు చేసుకునే సాధనం. కర్మయోగి కావాలి. కర్మయోగి అయి న్యారా ప్యారాగా ఉన్నట్టయితే అప్పుడు ఎవరు వీరి ముందుకు వచ్చినా సాక్షిగానే ఉంటారు. దయా భావన, జాలి, కరుణ అన్నీ ఉంటాయి. వారిని కూడా నేను పరివర్తన చెయ్యాలి అని శుభభావన ఉండే కారణంగా వారు కూడా మారుతారు. అలాంటి వారిదే ఏకర స్థితి అంటారు బాబా. ఓం శాంతి.